ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు, ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును. యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనము. He stands alone and who can oppose him? He does whatever he pleases. జోబ్ చాప్టర్ 23 వర్స్ 13. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఈ రోజున వాక్యము ద్వారా చాలా సువివరముగా చెబుతున్నాడు. ఆయన మార్పు లేనివాడు అని, ఆయనను వ్యతిరేకించేవారు ఎవ్వరూ లేరు అని. ఈ లోకంలో మనుషుల నిర్ణయాలు చాలా సులువుగా మారుతాయి. ఈ రోజు ఒకటి అనుకుంటే రేపు కూడా దానితోనే ఉండరు. రేపు ఇంకొక ఆలోచన వారికి వస్తుంటుంది. నిన్నటి ఆలోచన ప్రక్కన పెట్టి కొత్త ఆలోచనతో ముందుకెళ్తారు. అదైనా కొనసాగుతుందా అంటే దానిని కూడా ప్రక్కన పెట్టేస్తారు. అనగా మనుష్యులమైన మనము ద్విమనస్కులము, 2 ఆలోచనల స్వభావముతో జీవిస్తాం. అయితే అటు లేదంటే ఇటు అన్నట్లుగా మనం ఉంటాం. కొంతమంది ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక మంచి నిర్ణయం తీసుకొని ఉంటారు. 1వ తారీఖున ఇది చెయ్యాలి అది చేయాలని బాగా ఉవ్విల్లూరుతూ ఉండొచ్చు. కానీ వారం గడిచింది, అదే ఆలోచనతో అదే నిర్ణయంతో ఎంతమంది స్థిరంగా ఉన్నారు? మారాయి కదా మన ఆలోచనలు, స్థిరంగా లేవు కదా. కానీ మనము సేవిస్తున్నా, మనము ఆరాధిస్తున్నా మన రక్షకుడై ఉన్న యేసయ్య ఏక మనస్సు గలవాడు. మనలా 2 నాలుకలు ధోరణి గలవాడు కాడు. ఆయన నిర్ణయము ఒక్కటే. యుగ యుగములైనా తరతరములైనా ఆయన మారడండి, మార్పు రాదండి. యోబు మాట్లాడుతున్నాడు, నా దేవుడు ఏక మనస్సు గలవాడు అని, ఆయన నిర్ణయము మారదు అని, ఆయనను ఎవ్వరూ కూడా మార్చలేరు అని, ఆయనకు నచ్చినదా ఆయన చేస్తాడని. యోబు తనకున్నదంతా కోల్పోయాడు. ధనము, ఆస్తులు, సంపదలు, పనివారు, కడుపున పుట్టిన వారు, ఆరోగ్యము అన్ని కోల్పోయాడు. అతని స్థితి చాలా దయనీయముగా ఉన్నది. ఆ స్థితిలో ఉన్నటువంటి యోబు పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వలేదు. ఏంటి నా పరిస్థితి, ఏంటి నా ఈ దుస్థితి, అన్ని పోయాయి, ఎవరూ లేరు, ఒంటరిని అని, ఇక నేను ఎందుకు బ్రతకాలి, బ్రతికి ఏం సాధించాలి అనుకోలేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా యోబు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవునికి ఏది ఇష్టమో అది చేస్తాడు. ఎందుకండి యోబు అలా మాట్లాడాడు? అదే స్థానంలో ఇంకెవరున్నా అలా మాట్లాడలేరు కదా. అంతా అయిపోయిన తర్వాత ఆయన ఇష్టం ఏంటండి? జీవితం అంతా అయిపోయిన తర్వాత దేవుడి నుండి పొందుకోవడానికి ఇంకేం మిగిలింది అని బహుశా మన ఆలోచనతో మనం ఉండొచ్చు. కానీ వాక్యం సెలవిస్తుంది, మన ఎడల ఆయన కలిగి ఉన్న ఆలోచనలు లేదా ప్రణాళికలు మనకు హాని చేసేవి కావు, మనకు మంచి చేసేవే అని. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా యోబు వంటి పరిస్థితిని ఈ రోజు ఈ యొక్క నూతన సంవత్సరంలో ఫేస్ చేస్తున్నావేమో. ఏం జరుగుతుంది నా జీవితంలో అని అయోమయంలో, సంకటనంలో నీవు ఉన్నావేమో. నీవేమీ కంగారు పడకు. దేవుడు ఏదైతే నీ జీవితంలో ఈ రోజున జరిగిస్తున్నాడో అది నీ మంచి కొరకే, నిన్ను హెచ్చించడానికే, నిన్ను ఘనపరచడానికే, అంతేగాని నిన్ను ఇంకా కృంగదీయడానికి అస్సలే కాదు. యోబు జీవితంలో దేవుడు చివరకు 2 ఆశీర్వదించినట్లు మనం చూడవచ్చు. నీ జీవితంలో కూడా ఈ రోజున అన్ని దుఃఖముకరమైనటువంటి పరిస్థితులే, బాధ, వేదన, అనారోగ్య పరిస్థితులు, ఓటములు, పరాజయాలు, అపజయాలు, భయాలు, నష్టాలు అన్ని కూడా నీ నుండి పోయి నీవు 2 ఆశీర్వదింపబడతావు. ఆయన నీ ఎడల కలిగి ఉన్న ఆలోచన ఉన్నతమైనదే, నిన్ను నీకున్న కష్టాల నుండి బయట పడవేసేదే అని నువ్వు గ్రహించాలి. అయితే ఆయన ఆలోచనను మార్చగలవాడు ఎవ్వరూ లేరు. ఆయన మనస్సును మార్చి మనకు సహాయం చేయకుండా, మనల్ని ఆశీర్వదించకుండా, మనల్ని అభివృద్ధి చేయకుండా ఆపగలిగినటువంటి శక్తి ఎవ్వరికీ లేదు అని కూడా ఈ సమయములో జ్ఞాపకం చేసుకోవాలి. దేవదూతలు చెప్పిన ఆయన వినడు, నీ ఇంటి పక్క వారు చెప్పిన ఆయన పట్టించుకోడు, నీ విరోధులు ఆపినా నీ అభివృద్ధి
ఆగదు. ఎందుకంటే ఆయన నిర్ణయము స్థిరమైనది, ఆయన నిర్ణయము బలమైనది. మనుషులు నిన్ను గురించి అనుకున్నది కాదు నెరవేరేది, దేవుడు నీ గురించి అనుకున్నదే నీ జీవితంలో నెరవేరుతుంది. రిపోర్ట్స్, రిజల్ట్స్, సర్టిఫికెట్స్, మార్క్స్ కాదు నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేసేది, దేవుడే డిసైడ్ చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, భయపడకు, కలవరపడకు, అయోమయమైపోకు. దేవుడు ఆయనకు నచ్చింది నీకు చేయబోతున్నాడు. ఆయన చిత్తమే జరగాలి అని ప్రార్థించు. అదే నీకు, నీ కుటుంబానికి మంచిది, ఆశీర్వాదకరము కూడా. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రార్థనలో అందరూ ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. ఎంత గొప్ప దేవుడవు, ఎంత మంచి దేవుడవయ్యా. ఆలోచనలు మారని దేవుడవు ప్రభువా. నీ యొక్క మనస్సు స్థిరంగా ఉంటుందయ్యా, నీ ఆలోచనలు స్థిరంగా ఉంటాయి ప్రభా. అయ్యా, మేము సేవిస్తున్న దేవుడవు ప్రభా, మా రక్షకుడు అయిన దేవుడవయ్యా. మా పట్ల మీ యొక్క ఆలోచనలు ఉన్నతమైనవి తండ్రి. అవునయ్యా, మీ యొక్క సంకల్పములు అయా యుగ యుగములు ఒకే రీతిగా ఉంటాయి తండ్రి. తరాలు మారినా, యుగాలు మారినా మారని దేవుడవని తండ్రి అయా మాతో మాట్లాడారు ప్రభా. ఈ రోజున ఎందరైతే బిడ్డలు ఈ రోజున వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి ప్రభా. వారి కన్నీటిని తుడవండి, నాట్యముగా మార్చండి ప్రభా. ఆ దుఃఖకరమైన పరిస్థితులన్నిటిని కొట్టివేసి సంతోషముతో ప్రతి బిడ్డను నింపండి ప్రభా. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. రిపోర్ట్స్ అన్ని తారుమారు చేయండి అయ్యా. వారికి నెగిటివ్ గా ఉన్న పని చేస్తున్న అపవాది క్రియను అన్నిటిని యేసు నామములో లయపరచండి. మంచి ఆరోగ్యం వారికి దయచేయండి. ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి. అన్నదమ్ముల మధ్య అయా ఉన్నటువంటి ఆస్తి తగాదాల నుండి విడుదల దయచేయండి ప్రభా. అయా వారి మధ్య సమాధానాన్ని విస్తరింప చేయండి ప్రభా. భార్య భర్తల మధ్య విభేదాలను తీసివేయండి. వారి మధ్య ఏలుబడి చేస్తున్న అపవాది క్రియలను, అంధకార దురాత్మ శక్తులను లయపరచండి అయ్యా. ఒకరినొకరు ప్రేమించుకునే మనస్సును, అర్థం చేసుకునే మనస్సును అయా వారు కలిగి ఉండడానికి సహాయము చేయండి. చిన్న బిడ్డల్లో కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో చెడు వ్యసనాలకు బిడ్డలు బానిసలు కాకుండా ఆ త్రాగుడు నుండి విడుదల దయచేయండి. వ్యభిచార ఆలోచనల నుండి విడుదల దయచేయండి. ముఖ్యంగా చెడు స్నేహాల నుండి వారికి అయా విడుదలను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. మీ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకునేటువంటి కృపను దయచేయండి తండ్రి. అయా వారి యొక్క వివాహాల విషయంలో తండ్రి మీ సన్నిధిలో అయా వేడుకుంటున్నారో ప్రభా. మీ చిత్తానుసారంగా వారి వివాహాన్ని జరిగించండి. సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా సంతానము లేక బాధపడుతున్నటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి సంతానాన్ని దయచేయండి తండ్రి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. కావలసిన బ్లడ్ ను సమకూర్చండి, శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి. డెలివరీ సమయంలో ప్రభా ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రభా బిడ్డలు ప్రభా మరి నార్మల్ డెలివరీ అవడానికి సహాయం చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా బిజినెస్ చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి ప్రభా. అదే విధంగా చేతి పని చేసుకున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించేదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని ప్రభ నిలవబెట్టండి ప్రభ. అయా ప్రతి ఒక్కరూ రక్షించబడ్డానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం అయా. అదే విధంగా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి తండ్రి. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడు ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. దైవజనులందరికీ తోడుగా ఉండండి ప్రభ. వారి పరిచర్యను దీవించండి. నురంతల ప్రతిఫలాన్ని వారికి దయచేయండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి అయ్యా. విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీ పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతున్నారో వారి మొరను మీరు ఆలకించి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ కూడా దేవుడు దీవించి సకల మేలులతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము.
మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క దీవెనలను ఆశీర్వాదాలను పొందుకోవాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.